రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం నివాసానికి వెళ్లిన పోలీసులు బిభవ్ ను అదుపులోకి తీసుకుని వెనక గేటు నుంచి తీసుకెళ్లారు. స్వాతి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి 2 రోజుల తర్వాత బిభవ్ ను అరెస్ట్ చేశారు. Let us just examine it. We are not aware of anything. Let us just examine it. We are already trying to go in, know the situation. Please give us 10 minutes. Let us see if they let us in or not. Please. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై దాడి ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీ నివాసంలో సెక్యూరిటీ సిబ్బందితో స్వాతి వాగ్వాదానికి దిగిన వీడియో నిన్న వెలుగులోకి రాగా తాజాగా మరో వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కేజ్రీవాల్ నివాసంలో నుంచి సెక్యూరిటీ సిబ్బంది స్వాతిని బయటకు పంపిస్తున్నట్లుగా కనిపించింది. ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఆమె కూల్ గానే ఉన్నారు. ఎక్కడ దెబ్బలు తగినట్లుగా కనిపించడం లేదు. చాలా మామూలుగానే నడుచుకుంటూ బయటకు వచ్చినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం అక్కడ ఉన్న పోలీసులతో ఆమె మాట్లాడారు. ఈ వీడియోని యాప్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో పాటు కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు స్వాతి వెళ్తున్న వీడియోను కూడా యాప్ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె మెట్లు దిగుతూ కుంటుతూ కనిపించారు.